ఇవాళ అయితే ఒట్టి మిరపకాయలు హార్వెస్ట్ చేస్తున్నాం. అది పండు మిరపకాయ వదిలింటే చెట్టు పైన ఒట్టిగా అయిపోయినాయి. ఇవి హార్వెస్ట్ చేస్తున్నా చూడండి. ఏడైతే మళ్ళీ చెట్టు కాడ ఒకే ఒక చెట్టు పడింది. ఆ చెట్టు ఎంత బాగా వచ్చింది అంటే గుబ్బురుగా వచ్చేసింది అనమాట. అంత నేలకి ఇది పడుచుకుపోయింది. పడుచుకుంటే నేను అట్లా చుట్టిన అనమాట, చెట్టుకి చుట్టింటే అట్లా ఉందన్నమాట. లేకపోతే అంత నేలపైన పడి మట్టి మట్టి ఎండా మిరపకాయలు. వాటర్తో బాగా కడిగి వాటర్ వచ్చినప్పుడు అలా పెట్టేసిన అనమాట. అగో ఇంకా ఉండదండి పచ్చిమిరపకాయలు. అటు కొమ్మకైతే ఇంకా పండు కాలేదు, అవన్నీ పచ్చిగా ఉన్నాయి. ఇక్కడ సైడ్ అయితే ఇలా వాటర్ పెట్టలేదు, ఎండ నీళ్ళని. చెట్లు మిరపకాయలు తీసుకున్న తర్వాత చెట్లను పెరికేస్తామని అందుకే అట్లా పెట్టేసినాను. నీళ్ళకైతే వాటర్ పట్టలేదు, అందుకే మెత్తగా అయిపోయినాయి చెట్లు కూడా. పచ్చిమిరపకాయలు పప్పులోకి చట్నీకి అట్లా వాడుతుంటే అయినా నాకు ఎగస్ట్ అయినవి అట్లా వదిలేసింటే పండు అయిపోయినాయి చూడండి ఫ్రెండ్స్. ఇలా ఉండే అన్నోటి దండిగా అయితే రాలేదు, వచ్చినాయి ఒక రకం కొన్ని. పోపుకి బాగుంటాయి మిరపకాయలు. ఇవన్నీ హార్వెస్ట్ చేసిన తర్వాత ఈ చెట్లు కూడా పీకేస్తాను, చూపిస్తా. అది కూడా మీకు వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కాకర తీగలు పెట్టింది కదా, కాకర తీగలు అలానే పెట్టేసిన అనమాట. అవి పెరకలేదు. కాకర తీగలు ఎండినా కానీ అట్లే పెట్టేసిన. ఎందుకంటే కొంచెం సాటు ఉంటుంది, కంచె అంత రస్తాలో పోయేటోళ్ళ కనపడిస్తుంటారు, అందుకని అలా పెట్టేసినాను చూడండి ఫ్రెండ్స్. వెనక సైడ్ కనపడిస్తుంది కదా మీకు కంచెకి కాకర తీగలు అలానే ఉండేవి. మళ్ళీ వర్షాలు పడినప్పుడు అప్పుడు పెరకచ్చులేని అట్లే పెట్టేసిన. ఇవి అయితే పెరకలేదు. మళ్ళీ కొత్త మొక్కలు పెట్టిన తర్వాత అప్పటికల్లా అదే రాలిపోతుంది కాకర తీగ ఆకు అని అలా వదిలేసిన దానికైతే. ఇవన్నీ ఎన్ని వచ్చింటాయి, దగ్గర దగ్గర ఒక 1 కేజీ మిరపకాయలు వచ్చింటాయి. 1 కేజీ పైనే ఉంటాయి అనుకుంటాను నేనైతే గుట్టి మిరపకాయలు. అంటే మేము వాడుతుంటే ఎక్స్ట్రా అయిన మిరపకాయలు అట్లా వదిలేసింటే అట్లా పండు అయిపోయినాయి అన్నమాట. అగో అన్నట్టు అయితే వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయి మా ఒట్టి మిరపకాయలు హార్వెస్ట్ ఎలా ఉందో కామెంట్ పెట్టండి, వీడియో చూసిన వాళ్ళు. అయిపోయినాయి ఫ్రెండ్స్, మిరపకాయలు అయితే హార్వెస్ట్ చేసేది అయిపోయినాయి. ఇన్నోటి వచ్చినాయి. ఇప్పుడు వచ్చేసి చెట్లు పెరిగేస్తున్నా. మళ్ళీ వేరే మొక్కలు పెట్టాలని చెట్లు అయితే దాన్ని తీసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే పచ్చిమిరపకాయల చెట్లు తీసేసిన తర్వాత మొక్కలు పెట్టాలని. ఏ మొక్కలు పెట్టాలో మీరు కామెంట్ పెట్టండి. ఎలా ఉన్నాయో మా పచ్చిమిరపకాయలు హార్వెస్ట్ అదే కామెంట్ పెట్టండి. అలానే నా వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ సైడ్ అయితే అన్న వాళ్ళది, పక్క ఇంటి అన్న వాళ్ళది మిద్దె నీడ వస్తుంది. ఈ నీడకుండా ఈ చెట్టు అటు సైడు బాగా ఎండ వస్తుంది, ఇటు సైడు నీడ ఉంది చూడండి. బాగా వస్తున్నాయి పెరుగుతుంటే మొక్కలు. అవి చెట్లు పచ్చిమిరపకాయ చెట్లు లూజ్గా ఉంది మట్టి, అందుకటి బాగా వచ్చేసినాయి. అన్నీ అయితే ఇలా వెరికేసిన చెట్లల్లో. ఇక్కడ తోటకూర విత్తనాలు వచ్చింటి, తోటకూర అంతా పురుగు పట్టి రాలేదు సరిగా. ఇవి కూడా తీసేద్దామని టమాటా మొక్క ఒకటి ఉండే, అది కూడా తీసేస్తున్నా. ఇవన్నీ తీసేసి మొక్కలు పెట్టాలని ఇవన్నీ తీస్తున్నా ఫ్రెండ్స్. ఏ మొక్కలు పెట్టాలో కామెంట్ పెట్టండి మీరు, సరేనా? ఈ ప్లేస్లో ఏ మొక్కలు పెట్టాలో కామెంట్ పెట్టండి. అదే మొక్కలు నేను పెట్టి మీకు వీడియో చేసి చూపిస్తాను.
ఇక్కడ కంది చెట్టు వేసింటి, కంది ఆకల్లా రాలిపోయింది. కంది బిడ్డలు కూడా బాగానే వచ్చినాయి, కానీ ఆ చెట్టు అట్లే ఉంది, తనైతే తీయలేదు. అక్కడ సైడ్ ఉండే కంది చెట్లు తీసేసిన, ఇది ఒక్క చెట్టు ఈడ ఉంది నీడకి ఉండని, బాగుంది కదా అని అట్లే పెట్టేసిన. కంది బుడలు కూడా ఒట్టికి అయిపోయినాయి, దానినైనా అట్లా వదిలేసేసిన దాన్ని. ఇప్పుడైతే ఇన్నోటి ఒట్టి మిరపకాయలు వచ్చినాయి ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి. మా బాబు చూస్తున్నాడు ఎన్నోటి వచ్చినాయని. బాగున్నాయి కదా ఫ్రెండ్స్. నాకైతే పోపుకి బాగుంటాయి ఇవి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సరేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.